లైఫ్లో మనకి బోల్డైన ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికే మన వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరం అండి. సే నో టు డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్కి బానిసలైతే ఈరోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. మన దేశ భవిష్యత్తు మన యువత చేతిలోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసం, క్షణికమైన ఒత్తిడి నుండి బయటపడటం కోసం సహచరుల ప్రభావం వలన స్టైలను, మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావడం చాలా బాధాకరం. జీవితం అన్నిటికంటే విలువైనది. రండి, నాతో చేతులు కలపండి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్యులు అవ్వండి. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ, కొనడం కానీ, వినియోగించడం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ 8712671111 కి ఫోన్ చేసి సమాచారం అందించండి. క్యాంపస్ సెలక్షన్స్లో జాబ్ వచ్చింది. నాన్న కష్టపడింది చాలు, ఇక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమన్నాడు. అమ్మ కోసం కొంచెం పెద్ద ఇల్లు తీసుకోవాలి. చెల్లిని తనకిష్టమైన మెడిసిన్ చదివించాలి. శేఖర్కి ఇలాంటి కలలు ఎన్నో ఉండేవి. కానీ డ్రగ్స్ అలవాటు అయ్యాక శేఖర్కి తన కలలతో పాటు జీవితంలో మరెన్నో దూరం అయ్యాయి. అమ్మా, స్టోర్కి వెళ్ళొస్తానమ్మా. ఇలా ఒక్క శేఖరే కాదు, ఎందరో యువత యువకులు ఈ డ్రగ్స్గా ఆకర్షితులై తమ జీవితాల్ని నాశనం చేసుకుంటారు. మీకు తెలిసి ఎవరైనా ఈ డ్రగ్స్ అమ్మటం కానీ, కొనటం కానీ, వినియోగించడం కానీ చేస్తున్నట్లయితే ఆ సమాచారాన్ని వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి తెలియచేయండి. మీరు చేయాల్సిన ఫోన్ నెంబర్ 8712671111. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. బాధితులను ఆ మత్తు నుండి దూరం చేయటమే వారి ఆశయం తప్ప శిక్షించడం కాదు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న మన తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో నాతో పాటు మీరు చేతులు కలపండి. మన బాబీ వేడి చేసిన రీల్ కూడా వైరల్ అయిపోయిందిరా. మచ్చా, వీడియో వైరల్ అయిపోయిందిరా. నేను చెప్పలా అన్నా, మీ ఓడు ఒకడు ఉండేవాడు కదన్నా, రీల్స్ చేస్తా ఉండేవాడు. వాడి పేరేమే? వాడా రీల్స్ రజనే. వాడు ఇప్పుడు ఆడున్నాడు. అవును మచ్చా, పుష్ప 1 పాటలకి రీల్స్ చేసి భలే ట్రెండ్ అయిందో. వాడా పుష్ప 2 ఒక్క రీల్ కూడా పెట్టలేదు. వాడా రీల్ చేసే టైం ఆడు ఉంది. వాడికి రోల్స్ చుట్టడానికే టైం సరిపోవట్లేదు. రోల్సా అంటే డ్రగ్స్ కొడుతున్నాడు వాడు. మొదట్లో ఫ్రెండ్స్తో సరదాగా మొదలు పెట్టాడు. తర్వాత దానికి అడిక్ట్ అయ్యి అప్పులు పాలైపోయి ఇంటికి కూడా పోకుండా వీడు ఆడబడితే ఆడు పడుంటున్నాడు. పాపం అలా అమ్మని చూస్తే జాలేస్తుందిరా. ఒరే, అలాంటి వాళ్ళు ఏం చేయాలో మన పుష్పాన్ని ఇప్పుడు చెప్పాడురా. నమస్తే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటూ ఉంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ 1908 ఫోన్ చేయండి. వాళ్ళు వెంటనే డ్రగ్ అడిక్ట్స్ ని రీహాబ్ సెంటర్కి తీసుకెళ్లి వాళ్ళు మామూలు మనుషులు అయ్యేంత దాకా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక్కడ గవర్నమెంట్ ఉద్దేశం వాళ్ళని పనిష్ చేయడం కాదు, వాళ్ళకి హెల్ప్ చేయడం. నెంబర్ గుర్తుంది కదా, 1908. లెట్స్ హెల్ప్ ద విక్టిమ్స్ ఫర్ బెటర్ సొసైటీ. లైఫ్లో మనకి బోల్డైన ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికే మన వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరం అండి. సే నో టు డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్కి బానిసలైతే ఈరోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. హాయ్, ఐఎమ్ అంకిత్. ఈ షార్ట్ ఫిలిం చేయడానికి నాకు ఒక రీజన్ ఉంది. నా లైఫ్ లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్తాను. So what are we having tonight? Oh, we ordered pizza. We're having some Coke. Diet Coke. Oh, Uncle, Diet Coke, Coke.
ఇంకేనా? నో వే, ఐఎమ్ అవుట్. Hey loser, Dobbera, Madhav, you come try. Hey, yo, no, I'm sorry, I can't. Try with Jeff Rabbits, bro. This is a bliss, bro. This is a cool shit, bro. If you don't do it, you're missing out. It's a happy drug, Madhav. You should try it. If you do it once, it's not like you get addicted, right? Having some. Yeah, and it helped me so much during exams. Such a stress buster. Oh really? Let me give it a try. చూసి నేర్చుకోరా నువ్వు. అరే చెప్పరా. Bro, don't you have self-control, bro? Just try it once, bro. Nothing bad will happen. I'm gonna try it once, but if something happens, you guys have to take it. We'll take care, bro. కొంచెం గిరా రే. Ari, you're doing a little too much. You have to control, bro. Hey, Bro, what do you mean, bro? bro, Hey, like it's getting a little too much. gira re. Bro, it's Hey, getting, na gira it's re. getting too much, bro. Hey. అయితే మాతో పోయాడా? థ్యాంక్ఫుల్లీ అలా జరగలేదు. దెర్ ఇస్ ఎ ట్విస్ట్. సార్ పక్కా ఇన్ఫర్మేషన్ అందరు ఉన్నారు, వచ్చేయండి సార్. 10 రోజుల నుంచి స్కెచ్ చేస్తుంటే ఇప్పుడు దొరికిర్రా. డ్రగ్ అఫెండర్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, బయట వెయిట్ చేస్తారు. మీ పిల్లలు మీ ఇంట్లో వేసుకుని తిరగలేదు మీకు? ఎంత పెద్ద కేసు ఇది? సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్. ఒక్కగానొక్కడు సార్, చాలా కష్టపడి చదువుతాడు సార్. ఐఎం లో సెలెక్ట్ అయ్యాడు సార్. ప్లీజ్ సార్ కేసు రిజిస్టర్ చేయకండి సార్. నేను కేసు రిజిస్టర్ అయిపోతే ఈరోజు 600 అండి, రేపు 100, ఎల్లుండి 1000. ఇలా ప్రతి సంవత్సరం మన భారతదేశంలో సంఖ్య పెరుగుతుంది. లక్షల్లో పిల్లలు భయపడుతున్నారు ఈ డ్రగ్స్. మా పిల్లల భవిష్యత్ పరిస్థితి ఏంటి సార్? మరి దేశ భవిష్యత్తు మాట ఏంటండి? సార్ చిన్న పిల్లలు సార్, కొంచెం దయ చూపించారు. డ్రగ్స్ కన్సూమ్ చేయాలంటే వీళ్ళు భయపడాలండి, అందుకే కేసు రిజిస్టర్ చేస్తాం. సార్ ప్లీజ్ సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ వాళ్ళకి. దీన్ని క్రైమ్ లా భావించద్దండి. దీనివల్ల మీ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని ఆలోచించుకోండి. ఒకవేళ పట్టుకోకపోతే మీ పిల్లలు డ్రగ్స్ బానిసలయ్యి జీవితం అంతా నాశనం అయిపోయింది. మీ పిల్లలు మారిపోయి ఈ జనరేషన్ గుణపాఠం మారండి. ప్లీజ్ కోఆపరేట్ విత్ ద లీగల్ ప్రొసీజర్స్. జీవితం ఇంతే అనుకుంటే నరకం, ఎంతో అనుకుంటే స్వర్గం. డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలు వాడేవనుకోండి జీవితం నరకం అయిపోతుంది, వాడలేదనుకోండి స్వర్గం అవుతుంది. కావున సే నో టు డ్రగ్స్. మన బాబీ గారు చేసిన రీల్ కూడా వైరల్ అయిపోయిందిరా. మచ్చా వీడియో వైరల్ అయిపోయిందిరా. నేను చెప్పలా అన్నా, మీ వాడు ఒకడు ఉండేవాడు కదన్నా, రీల్స్ చేస్తా ఉండేవాడు. వాడి పేరేమే? వాడా రీల్స్ రజనీ. వాడు ఇప్పుడు ఆడున్నాడు. అవును మచ్చా, పుష్ప 1 పాటలకు రీల్స్ చేసి భలే ట్రెండ్ అయ్యిందో వాడా. పుష్ప 2 ఒక్క రీల్ కూడా పెట్టలేదు వాడా. రీల్ చేసే టైం ఆడ ఉంది, వాడికి రోల్స్ చుట్టడానికే టైం సరిపోవట్లేదు. రోల్సా అంటే డ్రగ్స్ కొడుతున్నాడు వాడు? మొదట్లో ఫ్రెండ్స్తో సరదాగా మొదలు పెట్టాడురా. తర్వాత దానికి అడిక్ట్ అయ్యి అప్పులు పాలైపోయి ఇంటికి కూడా పోకుండా వీడు ఆడబడితే ఆడు పడుంటున్నాడు. పాపం అలా అమ్మని చూస్తే జాలేస్తుందిరా. అలాంటి వాళ్ళు ఏం చేయాలో మన పుష్పాన్ని ఎప్పుడో చెప్పాడురా. నమస్తే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటూ ఉంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ 1908 ఫోన్ చేయండి. వాళ్ళు వెంటనే డ్రగ్ అడిక్ట్స్ ని రీహాబ్ సెంటర్ తీసుకెళ్లి వాళ్ళు మామూలు మనుషులు అయ్యేంత దాకా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇక్కడ గవర్నమెంట్ ఉద్దేశం వాళ్ళని పనిష్ చేయడం కాదు, వాళ్ళకి హెల్ప్ చేయడం. నెంబర్ గుర్తుంది కదా, 1908. లెట్స్ హెల్ప్ ద విక్టమ్స్ ఫర్ బెటర్ సొసైటీ.